ఈరోజు మనము ఎన్ఎంఎంఎస్ 2023 ఫిబ్రవరిలో జరిగిన క్వశ్చన్ పేపర్స్లోని సోషల్కి సంబంధించిన ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. మీరు ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, సో ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆ క్వశ్చన్స్ చూసి మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకు ఎంత స్కోరు అన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీరు ఇప్పుడు టెస్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఎన్ఎంఎంఎస్ సీట్ అన్నది కంపల్సరీ వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ మనకి హిస్టరీ ఇచ్చారు. వాట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ మామ్లుక్ డైనాసిటీ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కుతుబుద్దీన్ ఐబక్? అంటే ఈ క్వశ్చన్ మనకి ఢిల్లీ సుల్తానేట్ అనే లెసన్ నుంచి వచ్చింది. సో అయితే ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన కుతుబుద్దీన్ ఐబక్ అంటున్నారు. అంటే ఢిల్లీ సుల్తానేట్లో మనకి 5 డైనాసిటీస్ పరిపాలించాయని మనం తెలుసుకున్నాము. అయితే స్టార్టింగ్ మనకు వచ్చేసి 5 డైనాసిటీస్ ఏంటంటే, ఒకటోది వచ్చేసి మనకి స్లేవ్ డైనాసిటీ అని చదువుకున్నాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనము ఖిల్జీ డైనాసిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ. అండ్ ఫోర్త్ వన్ సయ్యద్ డైనాసిటీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం లోడీ డైనాసిటీ. అయితే ఇక్కడ మనకి కుతుబుద్దీన్ ఐబక్ ఈ వ్యక్తి మనకి స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. అయితే స్లేవ్ డైనాసిటీ గల మరొక పేరు ఏంటంటే మామ్లుక్ డైనాసిటీ అన్నమాట. సో ఫస్ట్ డైనాసిటీ అయిన ఈ స్లేవ్ ఆర్ మామ్లుక్ డైనాసిటీని పరిపాలించిన ఈ కుతుబుద్దీన్ ఐబక్ అన్న వ్యక్తి పరిపాలించినప్పుడు దేనిని క్యాపిటల్గా తీసుకొని పరిపాలించాడు అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు కదా. సో ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఢిల్లీ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాహోర్ ఇచ్చారు, ఆ తర్వాత వచ్చేసి మనకి ఆగ్రా ఇచ్చారు, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి దేవగిరి ఇచ్చారు. సో అయితే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈయన లాహోర్, ఈ లాహోర్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలించాడు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? సో కింద ఇచ్చిన 2 సెంటెన్స్ల్లో కూడా ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, ఘటికాస్ వర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి పాఠశాలలు కాలేజీలు ఉన్నట్టుగానే చదువు చెప్పించేవి. ఇదివరకు కాలంలో మనకి ఏంటంటే వాటిని ఘటికాస్ అంటే విద్యా సంస్థలను మనం ఘటికాస్ అని పిలిచాము. సో అది కరెక్ట్ ఆప్షన్. అలాగే ఘటికాస్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై హోయసాలాస్ అన్నారు. ఇది రాంగ్ అనమాట. మనకి ఇది హోయసాలాస్ కాదు, అక్కడ పల్లవాస్ అని రావాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఘటికాస్ వర్ ఎస్టాబ్లిష్డ్ బై పల్లవాస్ అనమాట. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అన్నది మనకి తప్పు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాబట్టి సో ఓన్లీ 1 అని ఉంది కదా, సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనము అర్ధసిరి ఇన్ కాకతీయాస్ రెయిన్ వర్ చోజ్ హూ? సో అయితే అర్ధసిరి అన్నారు. అర్ధసిరి అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కల్టివేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఆన్ రెంట్ బేసిస్ అన్నారు. సో అర్ధసిరి అంటే మీనింగ్ ఏంటంటే ద గవర్నమెంట్ ల్యాండ్ విచ్ ఈస్ కల్టివేటెడ్ బై ఫార్మర్స్ ఆన్ రెంట్ బేసిస్. సో ఫస్ట్ ఆప్షన్ అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విమెన్ ఇన్ విజయనగర కింగ్డమ్ వర్ ట్రైన్డ్ ఇన్. సో విజయనగర సామ్రాజ్యంలో మహిళలు అన్నవాళ్ళు దేంట్లో ఎక్కువగా శిక్షణ పొందేవాళ్ళు అంటే మనకి మ్యూజిక్లో పొందేవాళ్ళు, అలాగే ఫైన్ ఆర్ట్స్లోనూ పొందేవాళ్ళు, అలాగే రెజ్లింగ్లోనూ పొందేవాళ్ళు అనమాట. సో 3 ఆప్షన్స్ కూడా కరెక్టే కాబట్టి మనము 4th ఆప్షన్ అన్నది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇచ్చారు కదా, ఒకవైపు మనకి ఇచ్చిన ఆప్షన్స్ అబ్దుల్ ఫజల్, దారాషికో, తాన్సేన్ అండ్ తోడర్మల్. ఇంకో సైడ్ ఏమి ఇచ్చారు, జబ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ భగవద్గీత, ఐని అక్బరి, మేఘ్మల్. సో అయితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అబుల్ ఫజల్ మనకి రిలేటెడ్ టు దేనికి సంబంధించి అన్నది మనం చూసుకొని ఆప్షన్ అన్నది పెట్టుకోవాలి. సో అయితే అబుల్ ఫజల్ అన్న వ్యక్తి మనకి ఐని అక్బరీకి సంబంధించిన వ్యక్తి. అలాగే దారాషికో ఈయన వచ్చేసి మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ భగవద్గీత. అండ్ తాన్సేన్ వచ్చేసరికి మనకి మేఘ్ మల్హార్కి సంబంధించిన వ్యక్తి.
అలాగే తోడర్మల్ ఈయన వచ్చేసి జప్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఆప్షన్ ఫస్ట్ మనకి వచ్చేసరికి సి అండ్ సెకండ్ వన్ బి, డి, ఏ అంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బిలీఫ్ ఆఫ్ సూఫీయిజం? అయితే భక్తి సూఫీ లెసన్ కి సంబంధించిన క్వశ్చన్ అని మనకు అర్థమవుతుంది కదా. సో ఈ లెసన్ టోటల్ గా మనం ఏం చూస్తాము అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మనకి అన్నిట్లో కూడా కామన్ గా కనబడుతూ ఉంటాయి. టు లవ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు లవ్ గాడ్, మనిషిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు, ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్ కదా మనకి. సో అయితే ఇక్కడ మనకి నాట్ అన్నది ఇచ్చారు కదా. సో ఫోర్త్ ఆప్షన్ మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ టేక్ పీపుల్ అవే ఫ్రమ్ గాడ్. సో మ్యూజిక్ కానీ డాన్స్ కానీ దేవుడి నుంచి దూరంగా ఉంచుతాయి అని వచ్చింది కదా. సో అయితే ఇది రాంగ్ అనమాట. సో అయితే ఇక్కడ మనం ఏముంటుంది, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఉంటే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ప్రెజెంట్ దీనికి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఆర్ ట్రూ కదా. సో ఈ క్వశ్చన్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, వెన్ మీర్ జఫర్ ప్రొటెస్టెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్స్టాల్డ్ మీర్ ఖాసిం ఇన్ హిస్ ప్లేస్. అండ్ సెకండ్ ఆప్షన్, వెన్ మీర్ ఖాసిం కంప్లైంట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ డిఫీటెడ్ హిమ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్. సో అయితే మనకి ఇక్కడ ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా కరెక్టేనమాట. సో 2 ఎందులో కరెక్ట్ ఉన్నాయి, ఆప్షన్ 3లో కరెక్ట్ ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ ఏది, ఆప్షన్ 3 మనకి కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్, ద ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ వాజ్ అసోసియేటెడ్ టు దిస్ వార్. సో అయితే కింద మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆంగ్లో వార్స్ ఇచ్చారు, ఆంగ్లో మరాఠా వార్స్ ఇచ్చారు. అయితే ఈ సాల్బాయ్ అనే ట్రీటీ అన్నది ఏ వారికి సంబంధించింది అని ఇచ్చారు క్వశ్చన్. సో అయితే మనకి ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ వాజ్ ఎండెడ్ బై ద ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ఇట్ వాజ్ సైన్డ్ ఆన్ 17th May. ఎప్పుడంట, 17th May రోజున దాని మీద సైన్ చేశారంట. ఏ ఇయర్లో అంటే 1782లో అన్నమాట. సో మరి ఈ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ అన్నది ఎవరెవరికి మధ్య జరిగింది అంట, ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే మరాఠాస్కి మధ్య జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏం క్వశ్చన్ మనకి, విత్ రిఫరెన్స్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ colonial రూల్ ఆన్ ట్రైబల్ లైఫ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ట్రూ అన్నారు. సో ఇచ్చిన ఆప్షన్స్, ట్రైబల్ చీఫ్స్ గాట్ మోర్ పవర్స్ ఇన్ మెనీ ఏరియాస్, చాలా ఏరియాస్లో ట్రైబల్ చీఫ్స్ కంట చాలా పవర్ ఉందంట. అండ్ నెక్స్ట్ ఆప్షన్, ట్రైబల్ చీఫ్స్ వర్ అలౌడ్ టు కీప్ దేర్ ల్యాండ్ టైటిల్స్. అండ్ థర్డ్ వన్, జూమ్ కల్టివేటర్స్ సఫర్డ్ ఎ లాట్. అయితే ఎక్కడ మనకి ఏది నిజము అన్నది ఇచ్చారు, కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది నిజము అన్నది ఇచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ అన్నది రాంగ్ అనమాట. సో అయితే సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ 2 కూడా మనకి కరెక్ట్. సో 2 and 3 కరెక్ట్ అన్నది ఇది అనమాట, ఇందులో ఉంది, ఆప్షన్ 1లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద 1857 రివోల్ట్ వాస్. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని మనందరికీ తెలుసు. అయితే ఆ సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణం ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద న్యూ రైఫిల్స్, స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ, అబాలిషన్ ఆఫ్ సతీ, అనాక్సేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. అయితే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామమైన ఈ సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. అలాగే అంతకుముందు ఉపయోగించిన తోటాలు కాకుండా కొత్త రైఫిల్స్ అన్నవి వాళ్ళు ప్రవేశపెట్టడం వల్ల, అలాగే వాటికి ఆవు కొవ్వు పంది కొవ్వు పూయటం వలన నిరసించారు, ఎదురు తిరిగారు అని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ అవుతుంది అన్నమాట, ఇంట్రడక్షన్ ఆఫ్ ద న్యూ రైఫిల్స్ అన్నది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనం జాగ్రఫీకి వచ్చాం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఎర్త్ డే, వరల్డ్ వాటర్ డే, వరల్డ్ ఓజోన్ డే. సో ఈ రైట్ సైడ్ ఇచ్చిన ఆప్షన్స్ April 22nd, June 5th, September 16th, March 22nd. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అన్నది మనకి ఎప్పుడు జరిగింది అంటే ఏ రోజు ప్రకటించారు అంటే June 5th అనమాట. ఆ తర్వాత వరల్డ్ ఎర్త్ డే, ఎర్త్ డే ఎప్పుడంటే మనకి April 22nd.
అలాగే వరల్డ్ వాటర్ డే మార్చ్ 22. అలాగే వరల్డ్ ఓజోన్ డే ఇది సెప్టెంబర్ 16 అనమాట. సో ఏమేమి ఆప్షన్స్ వచ్చాయి? బిఏ కదా, ఏమైనా ఎందులో ఉన్నాయి? బిఏడిసి అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ద ఫ్రెంచ్ వర్డ్ ఎన్విరానర్ మీన్స్. సో మనకి ఎన్విరానర్ ఫ్రెంచ్ వర్డ్ అయిన ఎన్విరానర్ అంటే మీనింగ్ ఏంటి అంటున్నారు అంటే సరౌండెడ్ అని మీనింగ్ వస్తుంది. సరౌండెడ్ అంటే మన చుట్టుపక్కల అన్నట్టు. అంటే మనకి ఆప్షన్ అన్నది నేచర్ అనమాట. ఎన్విరాన్మెంట్ మీన్స్ నేచర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్ ఇన్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అంట ఏ రకమైన అడవులు అన్నవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఏ రకమైన అడవులంట? డెసిడ్యుయస్ ఫారెస్ట్లు అన్నవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? ఫస్ట్ వన్, రెడ్ ఇండియన్స్ లివ్ ఇన్ ద కాంగో బేసిన్ అండ్ పిగ్మీస్ లివ్ ఇన్ ద అమెజాన్ బేసిన్. సో ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ ఇండియన్స్ లివ్ ఇన్ ద అమెజాన్ బేసిన్ అన్నది కరెక్ట్ అనమాట. అండ్ పిగ్మీస్ లివ్ ఇన్ ద కాంగో బేసిన్ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఇండియన్స్ అండ్ పిగ్మీస్ స్టిల్ లెడ్ అ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్. సో ఇది ఆప్షన్ అనేది కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకి ఓన్లీ 2 అన్నది సెకండ్ లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ పర్సన్ టు వాయేజ్ అక్రాస్ ద గ్లోబ్ బై సీ వాజ్. సో ఇక్కడ వాయేజ్ అంటే మీనింగ్ ఏంటంటే సముద్ర ప్రయాణం, సముద్రయానం చేయటాన్ని మనం వాయేజ్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంట, ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా సముద్ర ప్రయాణాన్ని చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ కొలంబస్, వాస్కోడిగామా, హెరోడోటస్. సో ఇక్కడ మనకి ఆప్షన్ మాజిలాన్ అన్న వ్యక్తి కరెక్ట్ ఆప్షన్ అనమాట. మాజిలాన్ మొట్టమొదటిసారిగా సముద్రం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వ్యక్తి అనమాట. సో కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ద కలర్ యూజ్డ్ to show place with the height of 3000 to 7000 MSL on a map is. ఇక్కడ MSL అంటే మీనింగ్ ఏంటి? మీన్ సీ లెవెల్. అంటే మనం ఏదైనా ఎత్తును కొలిచేటప్పుడు మనము సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి దాన్ని మీన్ సీ లెవెల్ అంటాం అనమాట. అయితే ఇక్కడ 3000 నుంచి 7000 మీటర్ల హైట్ ఉంటే కనుక మనం ఏ కలర్ని చూసిస్తాము అని అడిగారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే 0 నుంచి 100 వరకు ఉంటే కనుక మనము గ్రీన్ని చూపిస్తాం అన్నమాట. అలాగే మనకి 200 నుంచి 1000 వరకు ఉంటే కనుక ఎల్లో చూపిస్తాం. అలాగే 1000 నుంచి 3000 వరకు ఉంటే కనుక ఆరెంజ్ చూపిస్తాం. అలాగే 3000 నుండి 7000 హైట్ ఉంటే కనుక మనము వైలెట్ కలర్ని చూపిస్తాం. సో కరెక్ట్ ఆప్షన్ మనకి వైలెట్ కలర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద ఆడ్ వన్ అవుట్ among the following reasons. సో ఆప్షన్స్ వచ్చేసి కోల్, సోలార్ ఎనర్జీ, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. సో ఇదైతే మనందరికీ బాగా తెలుస్తుంది. సో విచ్ వన్ ఈజ్ ద ఆడ్ అంటున్నారు. సో అంటే కోల్, సోలార్ ఎనర్జీ, పెట్రోలియం అని ఇచ్చారు. ఈ కోల్ కానీ పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అనమాట. అండ్ దే ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎర్త్. అలాగే మరి ఈ సోలార్ ఎనర్జీ అన్నది ఇట్ ఈస్ బీయింగ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ ద హీట్ ఆఫ్ ద సన్. సో ఆడ్ వన్ ఏదంటే సోలార్ ఎనర్జీ అనమాట. నెక్స్ట్ వన్ రోస్ ఆఫ్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ టు ప్రొటెక్ట్ సాయిల్ కవర్. దిస్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ 1 షెల్టర్ బెల్ట్స్. షెల్టర్ బెల్ట్స్ ఎలా ఉంటుందన్నమాట. సెకండ్ ఆప్షన్ మల్చింగ్. సో మల్చింగ్ అంటే ఎలా వేస్తారు పంట. నెక్స్ట్ కాంటూర్ బ్యారియర్స్, ఇది కొండ ప్రాంతాల్లో ఎలా చేస్తారు. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ అంటే పంటకి మధ్య ఇంకో పంట అన్నమాట. దానికి మనము షెల్టర్ బెల్ట్స్ అంట. అలాగే నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. సో ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లోనంట కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. ఇండియా లైస్ బిట్వీన్ 8 degrees 4 minutes to 37 degrees 6 minutes north latitude. India lies between 68 degrees 7 minutes to 97 degrees 25 minutes east longitudes. సో మనమంట 8 ఇలా చూసుకుంటే కనుక
ఇక్కడ 8 డిగ్రీలు 4 నిమిషాల నుంచి ఇక్కడ 37 డిగ్రీల 6 నిమిషాలు. అలాగే మనం ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ 68 డిగ్రీస్ 7 మినిట్స్ టు ఇక్కడ 97 డిగ్రీస్ టు 25 మినిట్స్ అనమాట. సో అయితే మన ఇండియా యొక్క బౌండరీస్ అనమాట ఈ అక్షాంశాలు రేఖాంశాలు అన్నవి. అయితే రెండు కరెక్టేనమాట. సో ఆప్షన్ 3 అన్నది మనకి కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది క్వశ్చన్లో ఫాల్స్ అని ఇచ్చారు. అయితే తప్పుగా ఉన్నది ఏదో మనం చెప్పాలన్నమాట. ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ హైడ్రో ఎలక్ట్రిసిటీ వాజ్ నార్వే. ఇది మనకు కరెక్ట్ ఆన్సరే. ద ఫస్ట్ టైడల్ ఎనర్జీ స్టేషన్ వాజ్ బిల్ట్ ఇన్ ఫ్రాన్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ యురేనియం ఈజ్ ఫౌండ్ ఇన్ ద మోనజైట్ శాండ్స్ ఆఫ్ కేరళ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో అయితే ఇక్కడ మనకి తప్పుగా ఉన్నది ఏది అని అడిగారు కాబట్టి 3 ఆప్షన్స్ కూడా మనకి కరెక్టే అనమాట. దీనికి ఒక పాయింట్ యాడ్ అవుతుంది అనమాట మీకు. ఎందుకంటే మనకి ఆప్షన్స్ లో మనకి అది రాంగ్ ఇవ్వటం జరిగింది, 1 అని ఇచ్చారు. సో ఇది యాడింగ్ పాయింట్ క్వశ్చన్ అనమాట. ఇది 165 పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ నెంబర్ 166. A resolution on how independent India's constitution should look like was passed by the Indian National Congress at. అయితే స్వతంత్ర భారతదేశం అంట మనము ముందుకు వెళ్ళాలి అంటే కనుక కట్టుదిట్టమైన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఆ డెసిషన్ తీసుకున్నది ఏ సమావేశంలో అంటున్నారు. ఆ డెసిషన్ అన్నది మనకి కరాచీ సెషన్లో తీసుకోవడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్: సావర్నిటీ, సోషలిజం, సెక్యులరిజం, రిపబ్లిక్. అలాగే ఇంకోవైపు మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ త్రూ ఎలక్షన్, రిలీజియస్ ఫ్రీడమ్, మినిమలైజింగ్ ఇన్ఈక్వాలిటీస్, కంప్లీట్ పవర్ టు టేక్ డెసిషన్స్. అయితే ఇక్కడ మనకి సావర్నిటీ అన్నారు కదా. ఈ సావర్నిటీ అంటే ఏంటంటే కంప్లీట్గా డెసిషన్ మేకింగ్ పవర్ని కలిగి ఉంటారనమాట. సో డి ఆప్షన్ అన్నది కరెక్ట్. ఆ తర్వాత సోషలిజం. ఈ సోషలిజం అన్నది మనకి ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేస్తుంది అనమాట. ఆప్షన్ సి. ఆ తర్వాత సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏ స్టేట్ అయినా కూడా ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ రిలీజియన్ అనమాట. సో నెక్స్ట్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ త్రూ ఎలక్షన్. సో ఆప్షన్ అన్నది మనకి ఫస్ట్ మనకి డిసిబిఏ అంటే ఆప్షన్ 4లో కరెక్ట్ ఉందన్నమాట. సో ఆప్షన్ 4 అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్. ఆ నెక్స్ట్ వన్ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని. సో ఆప్షన్స్ స్టేట్ గవర్నమెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్. గవర్నర్స్ ఏ స్టేట్కైనా కూడా గవర్నర్స్ని మనకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో తప్పుగా ఉన్నది ఏది అని అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది కరెక్ట్. 1/3 of the members are elected by the local authorities. This is also correct. 1/12 of the members are elected by the graduates constituency. ఇది కూడా మనకి కరెక్ట్. 1/12 of the members are nominated by the governor of the state. సో ఇది మనకి రాంగ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ గవర్నర్ అన్న వాళ్ళు 1/6 అంటే 1/6 ఆఫ్ ద మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అన్నది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇక్కడ ఫాల్స్ అన్నారు కాబట్టి ఆప్షన్ 4 అన్నది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. సో ఫస్ట్ వన్ ద గవర్నమెంట్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ USA. Second one, the government interferes in religious affairs when necessary in India. సో ఇక్కడ మనకి ఆప్షన్ అన్నది ఇక్కడ ఏం చూద్దాం. ద గవర్నమెంట్ డస్ నాట్ ఇంటర్ఫియర్. సో USA లాంటి దేశాలలో వాటి యొక్క విషయాలలో గవర్నమెంట్ అన్నది అంటే మత విషయాలలో గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితిలోని ఇంటర్ఫియర్ అవ్వదన్నమాట. అలాగే ద గవర్నమెంట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ వచ్చేసి ద గవర్నమెంట్ ఇంటర్ఫియర్స్ ఇన్ రిలీజియస్ ఎఫైర్స్. మన భారతదేశంలో కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ రిలీజియన్ అని మనం ఇందాకే చూసుకున్నాం.
అంటే ఎటువంటి మత విషయాల్లో జోక్యం చేసుకోదు. కానీ అత్యవసర పరిస్థితి, అవసరమైన పరిస్థితి ఉంది అంటే కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతుందనమాట లిమిటెడ్. సో 2 ఆప్షన్స్ కరెక్టే కాబట్టి 3లో 2 ఉన్నాయి కాబట్టి 3 ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనము నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈవీఎంస్ వర్ యూజ్డ్ త్రూ అవుట్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్. ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, అంటే ఎలక్షన్ కి సంబంధించింది అనమాట. అయితే మరి భారతదేశంలో ఫస్ట్ ఏ సంవత్సరంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు త్రూ అవుట్ ద ఇండియా అంటున్నారు. అది ఆప్షన్ అన్నది మనకి 2004 అన్నది కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెంబర్ 172. ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి హెల్త్ మినిస్టర్ ఎవరు? ఇచ్చిన ఆప్షన్స్ జయరామ్ దాస్ దౌల్తరాం, రాజ్ కుమారి అమృత్ కౌర్, డాక్టర్ జాన్ మథాయ్, జగజ్జీవన్ రామ్. సో ఫస్ట్ మనకి హెల్త్ మినిస్టర్ గా పనిచేసిన వాళ్ళు మనకి రాజ్ కుమారి అమృత్ కౌర్. షీ వాజ్ ద ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? సో క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని అంటున్నారు. ఫస్ట్ వన్, ద పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. అయితే మనకి పార్లమెంట్ అంటే రాష్ట్రపతి ఉంటారు, లోక్సభ అలాగే రాజ్యసభ, దాన్ని ముగ్గురిని కలిపి మనము పార్లమెంట్ గా చెబుతూ ఉంటాం. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్, దేర్ ఆర్ 545 ఎలక్టెడ్ మెంబర్స్ ఇన్ ద లోక్సభ. లోక్సభలో మనకి ఎలక్టెడ్ మెంబర్స్ అన్న వాళ్ళు 543 ఉంటారు. 543 ఉంటారు. సో ఇక్కడ 545 ఇచ్చారు. అయితే ప్రెసిడెంట్ చేత లోక్సభకి ఇద్దరు నామినేట్ చేయబడతారనమాట. సో ఎలక్టెడ్ మెంబర్స్ అయితే 543 కాబట్టి ఈ ఆప్షన్ 2 అన్నది రాంగ్ అనమాట. ఇక్కడ ఏ సెంటెన్స్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ ఓన్లీ 1 అన్నది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 174, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. సో క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏదో తప్పుగా ఉందంట, దాన్ని మనం చూస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి a public interest litigation bill can be filed in the Supreme Court only. Even a letter or a telegram addressed to the court could be treated as a bill. Bill was used to secure justice on many issues. The midday meal scheme started in government schools because of a bill. సో ఇక్కడ మనకి ఏది రాంగ్ స్టేట్మెంట్ దాన్ని మనల్ని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఆప్షన్ 1 అన్నది రాంగ్ అనమాట. ఇది మనం పిల్ అన్నది ఎక్కడైనా కూడా మనము హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా కూడా మనము అపీల్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 175, హూ ఈస్ ద ప్రెసెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో భారతదేశానికి ప్రెసెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారు అన్నది. ఆప్షన్స్ 1 స్మృతి ఇరానీ, 2 ప్రకాష్ జవదేకర్, అండ్ నెంబర్ 3కి రమేష్ పోఖ్రియాల్, అండ్ 4 ధర్మేంద్ర ప్రధాన్. సో కరెక్ట్ ఆప్షన్ అన్నది మనకి ఏది అన్నది చూస్ చేసుకోమంటున్నారు. సో మనము ఏం చూస్ చేసుకోవాలి ఆన్సర్? ప్రెసెంట్ మనకి ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఎవరు పని చేస్తున్నారు అంటే ధర్మేంద్ర ప్రధాన్. నెక్స్ట్ మనము ఎకనామిక్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఫిషింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్. ఈ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇండస్ట్రీ, సర్వీస్, లేబర్, అగ్రికల్చర్ ఇచ్చారు. సో ఎకనామిక్స్ పరంగా మనం చూస్తే ఆర్థిక రంగంలో మనకి మనం క్యాలిక్యులేట్ చేసేవి 3 రంగాలు ఉంటాయి కదా. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ థర్డ్ వన్ టెర్షియరీ సెక్టర్. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము అలాగే తృతీయ రంగము అంటూ ఉంటాం. సో ఫిషింగ్ అన్నది మనకి ప్రైమరీ సెక్టార్లోకి వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అన్నమాట, వ్యవసాయానికి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువుల తయారీ ఉంటుంది కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ అంటే సర్వీస్ అనమాట, సేవలకు సంబంధించింది. సో ఏ ఆప్షన్ DAB అనమాట. సో మనకి DAB అన్నది 4లో ఉంది కాబట్టి రైట్ ఆప్షన్ మనకి 4 అనమాట. ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ ఫైబర్. మనకి గోల్డెన్ ఫైబర్ అని జూట్ని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద వర్డ్ విటికల్చర్ ఈజ్ అసోసియేటెడ్ టు. సో విటికల్చర్ అన్నది మనకి గ్రేప్స్ కి సంబంధించింది అనమాట. సో గ్రేప్స్ అన్నది మనకి విటికల్చర్ కి సంబంధించింది. అలాగే ఫిష్ అన్నది మనకి పిసికల్చర్ అంటాం దీన్ని, పిసికల్చర్. అలాగే ఫ్రూట్స్ కి సంబంధించి మనము
ఫోమీ కల్చర్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే సిల్క్ వామ్కి సంబంధించింది మనము సెరీకల్చర్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ అన్నది మనకి ఏది కరెక్ట్ ఆప్షన్? విటికల్చర్ అన్నది గ్రేప్స్కి సంబంధించింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, మినిమం ఏజ్ లిమిట్ టు డ్రైవ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈస్. మనము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కనుక డ్రైవ్ చేయాలి అంటే కనుక మినిమం ఏజ్ ఏంటి అన్నారు. సో 18 ఇయర్స్ అన్నది మినిమం ఏజ్ అన్నమాట మనకి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అండ్ నెక్స్ట్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ప్రపంచంలో బాక్సైట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఏది? ఆప్షన్స్ ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ అమెరికా. సో 4 ఆప్షన్స్లో ఆస్ట్రేలియా అన్నది మనకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. బాక్సైట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఆస్ట్రేలియా.